నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరుండరో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నిన్న నైటు బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి ప్రజెంట్ గంగావతి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే బళ్ళారి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి భరత్ రెడ్డి, వీరికి ఇద్దరికి నిన్న కాల్పులు జరిగాయి. అవి ఎందుకు జరిగాయి అంటే వాల్మీకి విగ్రహావిష్కరణ రేపు 3వ తేదీ విగ్రహావిష్కరణ ఉంది. ఆ విగ్రహావిష్కరణకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి, ఆయన అనుచరులు సతీష్ రెడ్డి, ఎక్స్ట్రా ఇలాంటి వాళ్ళు. అది కాస్త ఫ్లెక్సీలు వార్ అనేది గాలి జనార్దన్ రెడ్డి బళ్ళార్లో స్థానికంగా నివాసం ఉంటాడు. ఆయన ఇంటికే ఫ్లెక్సీలు కట్టాడంట. కానీ అక్కడున్న గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కట్టే విషయంలో అడ్డుకున్నారు వినకోకుండా కూడా. అలాగే సతీష్ రెడ్డి అక్కడే చైర్ తెప్పించుకొని అక్కడే కూర్చొని ఫ్లెక్సీలు కట్టించాడంట. అప్పటికి గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో లేడు. ఇంటిలో లేకపోగా అక్కడున్న వంటి ఆయన అనుచరులు ఆయనకు ఫోన్ చేస్తే హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నాడట. ఇంటికి చేరుకుంటానే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి భరత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. అప్పటికి ఆయన అనుచరుడు సతీష్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గన్మెన్ చేతిలో ఉన్నటువంటి గన్ను లాక్కొని ఈయన మీదకి కాల్పులు జరిపాడు. ఎమ్మెల్యే అయినటువంటి గన్మ్యాన్ దగ్గర ఉన్నటువంటి గన్ను లాక్కొని భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి పైకి కాల్పులు జరిపాడు. కానీ ఆ కాల్పుల్లో జనార్దన్ రెడ్డి తప్పించుకున్నాడు. వెంటనే వీళ్ళు కూడా కాల్పులు జరపడం మొదలెట్టారు. ఆ కాల్పులలో భరత్ రెడ్డి అనుచరుడైనటువంటి రాజశేఖర్ అనేటి వ్యక్తి యువకుడు ఆయన నిన్న చనిపోవడం జరిగింది నిన్న నైటు. ఇక్కడ విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే హీరో విలను కొట్టుకొని కామెడీ యాక్టర్ చనిపోయినట్టు ఉంది ఈ విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడో ఆడో చనిపోయింది ఏముండదు, కానీ కార్యకర్త అనే వ్యక్తి నిన్న చనిపోవడం జరిగింది. ఇది పెద్ద ఉద్రిక్తత బళ్ళార్లో జరుగుతుంది. ఇప్పటికీ ఈరోజు కూడా 144 సెక్షన్ విధించారు పోలీసులు. నిన్న నైటు చాలా వరకు కూడా కార్యకర్తలే ఎక్కడైనా రాజకీయంలో నష్టపోతున్నారు. ఇది గమనించాలి కార్యకర్తలు ఎవరైనా కూడా. నిన్న నైట్ జరిగినటువంటి ఇష్యూలో భరత్ రెడ్డి బాగున్నాడు, గాలి జనార్దన్ రెడ్డి బాగున్నాడు, కార్యకర్త చనిపోయినాడు. ఇంకొక ఆయనకు కూడా గాయాలు జరిగాయి. ఆయన్ని కర్ణాటక బెంగళూరుకు తీసుకెళ్లారనేసి సమాచారం. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈయన భరత్ రెడ్డి వాళ్ళ నాన్న సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డికి ఇప్పటి గొడవలు కాదు, ముందు నుంచి చాలా కాలం చాలా ఏళ్ల క్రితం నుంచి గొడవలు ఉన్నాయి. సూర్యనారాయణ రెడ్డి కొడుకే ప్రస్తుత బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి. ఈ గొడవలలో గాలి జనార్దన్ రెడ్డిని చంపాలని చూస్తున్నారనేసి నిన్న గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా మీడియాకు తెలిపాడు. ఆయన మీదకు గన్నుతో కాల్చినటువంటి బుల్లెట్లు కూడా చూపించి గాలి జనార్దన్ రెడ్డి గారు ఈ విధంగా నన్ను చంపాలని చూస్తున్నారనేసి కూడా చూపించాడు. కాకపోతే స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే మేము చంపడానికి రాలేదు, వాళ్ళే మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. మేము వాల్మీకి విగ్రహావిష్కరణ 3వ తేదీ ఉంది. ఆ 3వ తేదీకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వాల్మీకుల సహాయంతో మేము ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం అనేసి భరత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. గాలి జనార్దన్ రెడ్డి పైన అక్కడ స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి కేసు పెట్టించి జనార్దన్ రెడ్డి గారే తప్పు చేశారన్నట్టు, ఆయన వల్ల మా కార్యకర్త చనిపోయాడు అన్నట్టు ఆయన మీద కేసు మోపి అలాగే ఆయన్ని అరెస్ట్ చేయాలని కూడా చూస్తున్నట్టు సమాచారం. అలాగే వీళ్ళ వర్గం గాలి జనార్దన్ రెడ్డి గారి వర్గం శ్రీరాములు ఎక్స్ట్రా వీళ్ళ మనుషులు మొత్తం అంతా కూడా నిన్న ఒక చోటికి వచ్చేసి వీళ్ళు బీజేపీ వ్యక్తులతో బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపి వాళ్ళపైన కూడా తిరిగి కేసులు మోపారు. మొత్తంగా అయితే బళ్ళారిలో పెద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది. అలాగే బళ్ళారి ప్రజలైతే భయాందోళనకు నిన్న నైటు ఇదయ్యారు. కాకపోతే పోలీసులు నిన్న దాదాపుగా నిన్న నైటు 11 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఆ వాతావరణానికి తగ్గలేదు. కాకపోతే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, అది ముఖ్యమైన పాయింట్ చెప్పుకోవాలి. ఈ గన్ను కల్చర్ అనేది విదేశాల్లోనే ఎక్కువ ఉంది. మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఆంధ్ర కావచ్చు, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో అయితే గన్ కల్చర్ తక్కువ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే నార్త్ ఇండియన్లో గన్ కల్చర్ ఎక్కువ ఉంది. మన ఏరియాలో గన్నులతో ఈ విధంగా చేయడం అనేది చాలా వరకు మనం తక్కువే చూసే ఉన్నాము.
ఈ విధంగా గాలి జనార్దన్ రెడ్డి గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి భరత్ రెడ్డి, వాళ్ళ నాన్న సూర్యనారాయణ రెడ్డి, అలాగే ఆయన అనుచరుడు సతీష్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ, మీ నాన్నే నన్ను ఏం చేసుకోలేకపోయినాడు, నువ్వేం చేయగలడు, నీ అనుచరుడు ఏం చేయగలడు, మీరు నా ఖాళీ దుమ్ముతో సమానం అన్నట్టు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పాటు అక్కడ స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా ఈయనకి జనార్దన్ రెడ్డి మీద వార్నింగ్ ఇచ్చాడు. ఈ విధంగా ఒకరికొకరు వాదోపవాదాలు చేసుకుంటూ ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకుంటూ గాలి జనార్దన్ రెడ్డిని జైలుకి పంపాలని వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నట్టు చెబుతున్నారు. అలాగే ఏదేమైనా కూడా అక్కడ రాజకీయ వాతావరణం అయితే వేడెక్కిందని చెప్పుకోవాలి. నైట్ జరిగిన బళ్ళారి కాల్పులలో అక్కడ వాతావరణం ఉంది అనేసి ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఫ్లెక్సీలు వాల్మీకి విగ్రహావిష్కరణ రేపని చెప్పాం కదా, ఆ ఫ్లెక్సీల ఏర్పాటులోనే ఈ గొడవ అంతా జరిగింది. ఈ విధంగా గాలి జనార్దన్ రెడ్డి గారు హౌస్ అది. ఇక్కడ గాయాలైనటువంటి వ్యక్తులు, ఈ విధంగా ఉద్రిక్త వాతావరణం ఇలాగుంది. ఈ ఫ్లెక్సీలు దించివేయడము, ఈ విధంగా బళ్ళార్లో నిన్న వాతావరణము వేడెక్కింది అని చెప్పుకోవాలి.